మనిషి ఈ పుణ్యకాలాన్ని పాపకర్మలలో వాడుకోకూడదు. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, పవిత్రమైన సమయంలో గానీ, పవిత్రమైన ప్రదేశంలో గానీ, మనం చేసే పాపపుణ్య కార్యాలు 10 రెట్లు ఎక్కువ ఫలితాలిస్తాయి. అంటే ఒక పవిత్రమైనటువంటి రోజున మనం పాపకార్యం చేస్తే, మిగిలిన రోజుల్లో చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ పాపం వస్తుంది. అలాగే పవిత్ర సందర్భాల్లో పుణ్యం చేస్తే దానికి 10 రెట్లు ఎక్కువ పుణ్యం వస్తుంది. మరి సంవత్సరంలో మనకు అనేకమైనటువంటి పుణ్యకాలాలు, ఉదాహరణకి ఇప్పుడు ఈ ధనుర్మాసం అనేది ఉంది. ఈ ధనుర్మాసాన్ని అందరూ కూడా ఆధ్యాత్మిక కార్యాల్లో, భగవత్ సంబంధమైనటువంటి కార్యాల్లో ఉపయోగించాలన్నమాట. తద్వారా మనం చాలా గొప్ప ఆధ్యాత్మిక ఫలితాన్ని మనం పొందుతాం. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాఖయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామిన్నితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాदी పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనకు వైదిక జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి, అలాగే ఈ పాశ్చాత్య కాలగణనను అనుసరించి కూడా సంవత్సరానికి 12 మాసాలు ఉంటాయి. అయితే ఈ 12 మాసాల సమయం ఏదైతే ఉందో వైదిక విధానంలో 2 విధాలుగా లెక్కించబడుతుంది. ఒకదాన్ని సౌరమానము అని చెప్పి అంటారు, రెండవది చాంద్రమానము అని చెప్పి అంటారు. సౌరమానము అంటే సూర్యుని యొక్క కదలికను బట్టి లెక్కించేటువంటి విధానం. చాంద్రమానం అంటే చంద్రుని యొక్క కదలికను బట్టి లెక్కించేటువంటి విధానం. మరి మనం చూసినట్లయితే ఈ అనంతమైనటువంటి ఆకాశం ఏదైతే మనం చూస్తామో, తలపైకెత్తి చూస్తే మనకు కనిపించే ఆకాశం ఏదైతే ఉందో, ఆ ఆకాశంలో మనకి ఉన్నటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవి 27 సమూహాలుగా ఉంటాయి. వాటిని 27 నక్షత్రాలుగా మనం చెప్తాం. అశ్విని, భరణి, కృతిక, రోహిణి ఈ విధంగా ఉంటాయన్నమాట. మరి ఒక 360 డిగ్రీల చక్రం మనం చూసినట్లయితే, మనం ఏదైనా ఒక చక్రం, ఒక వలయం గీసామంటే అది 360 డిగ్రీలు ఉంటుంది. అలాగే మన పైన ఉన్నటువంటి ఆకాశం కూడా 360 డిగ్రీల్లో ఈ 27 నక్షత్రాలు కూడా ఈ 360 డిగ్రీలను విభజిస్తాయన్నమాట. ఈ 27 నక్షత్రాలు కూడా మళ్ళీ ఈ చక్రం, ఈ 360 డిగ్రీల చక్రం ఏదైతుందో అది 12 విభజనలుగా చేయబడుతుందో వాటిని 12 రాసులు అని చెప్పి అంటారు. రాశి అంటే పోగు అని చెప్పి అంటాం కదా, అలా ఈ నక్షత్రాలు పోగుబడి ఉంటాయన్నమాట. వాటినే రాసులు అని చెప్పి అంటారు. మేషం, వృషభం, మిథునం ఇట్లా మనకి 12 రాసులు ఉంటాయి. 12 రాసుల్లో 27 నక్షత్రాలు ఉంటాయి. కాబట్టి సూర్యుడు తిరుగుతూ ఉంటాడు. మనకి ఆధునిక సైన్స్లో ఏం చెప్తారంటే హీలియోసెంట్రిక్ థియరీ అంటారు. అంటే సూర్యుడు తటస్థంగా ఉంటాడు, మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ వైదిక దృష్టి ఆ విధంగా లేదు. వైదిక దృష్టిని అనుసరించి సూర్యుడు కూడా తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ సూర్యుడు 360 డిగ్రీల చక్రాన్ని తిరగడానికి 12 మాసాలు పడుతుంది. ఆయన 30 రోజుల పాటు ఒక్కొక్క మాసంలో ఉంటుంటాడు. అంటే 30 రోజుల పాటు ఒక్కొక్క రాశిలో ఆయన ఉంటుంటాడు. మేషరాశి, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల ఇలా ఈ విధంగా ఉంటాయి. ఎప్పుడైతే సూర్యుడు ఈ ధనుర్రాశిలోకి వస్తాడో దానినే ధనుర్మాసము అని అంటారు. ధనురాశిలో కూడా 30 రోజుల పాటు ఉంటాడు. మరి ఇది సాధారణంగా సూర్యుడు ఖచ్చితంగా
ఒక రాశిలోకి అదే సమయంలో ప్రవేశిస్తుంటాడు, మళ్ళీ ఆ రాశి నుండి బయటికి అదే సమయంలో బయటికి వెళుతుంటాడు. అందుచేత నిర్దిష్టంగా మనం లెక్కపెట్టి చెప్పొచ్చు అనమాట. ఈ డిసెంబర్ 14, 15 తారీఖుల నుండి మళ్ళీ జనవరి 14, 15 తారీఖుల వరకు మనకి ధనుర్మాసం అనేది వస్తుంది. అంటే భోగి పండగ అని ఏదైతే అంటామో ఆ రోజు వరకు ఈ ధనుర్మాసం జరుగుతుంది. తర్వాత మకర సంక్రమణం, అంటే ధనస్సు తర్వాత మకర రాశి. మళ్ళీ సూర్యుడు ధనుర్రాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించేటువంటి సమయాన్నే సంక్రాంతి అని చెప్పి అంటాం, మకర సంక్రాంతి అని అంటాం. వాస్తవానికి సూర్యుడు ప్రతి నెల ఒక రాశిని విడిచిపెట్టి మరొక రాశిలోకి వెళుతుంటాడు. కానీ విశేషం ఏమిటంటే ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో అది ఒక విశేషమైనటువంటి ఉత్సవంగా జరుపుకోబడుతుంది, మకర సంక్రమణం అంటాం. కారణం ఏమిటంటే ఆయన ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి. చూడండి, మళ్ళీ మనకి ఇక్కడ 2 శబ్దాలు ఉన్నాయి, ఉత్తరాయణం, దక్షిణాయనం అని చెప్పి. ఈ యొక్క 12 రాసులు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే మనకు తెలుసు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది అందరికీ తెలిసిందే. తూర్పున ఉదయించి ఆయన పడమరన అస్తమిస్తాడు. అయితే ఆయన నిర్దిష్టంగా తూర్పునే ఉదయించకుండా ఈ తూర్పు, మనకు ఉదాహరణ ఇక్కడ చూస్తే ఇటు తూర్పు ఉంది, అటు ఉత్తరం ఉంది, ఇటు దక్షిణం ఉంది. ఆయన ఏం చేస్తారంటే 6 నెలల కాలం పాటు ఈ తూర్పు నుంచి ఉత్తరం వైపుకి కదులుతుంటాడు. అలాగే 6 నెలల సమయం పాటు తూర్పు నుంచి దక్షిణం వైపు కదులుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన ఉత్తరం వైపు కదలడం మొదలు పెడతాడో దాన్ని ఉత్తరాయణం అని చెప్పి అంటారు. దక్షిణం వైపుకు వెళ్ళేటువంటి సమయాన్ని దక్షిణాయనం అని చెప్పి అంటాం. అయితే ఈ ఉత్తరాయణం అనేది చాలా విశేషమైనటువంటి కాలం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా 8వ అధ్యాయంలో భగవత్ ప్రాప్తి అనేటువంటి అధ్యాయంలో ఆయన ఏం చెప్తారంటే, ఈ ఉత్తరాయణం అనేటువంటిది పుణ్యకాలం. ఎందుకంటే సూర్యరశ్మి ఎక్కువగా అందుతూ ఉంటుందన్నమాట భూమండలానికి. అందుచేత ఇది ఆధ్యాత్మికంగా కార్యాలు చేయడానికి కూడా చాలా విశేషమైనటువంటి సమయం. భీష్ముడు కూడా మనం చూసినట్లయితే కురుక్షేత్ర యుద్ధంలో ఆయన ఈ ఉత్తరాయణ కాలం కోసం సుమారుగా 56 రోజుల పాటు వేచి చూశాడనమాట. చూడండి, మనకి మార్గశీర్ష మాసంలో జరిగింది కురుక్షేత్ర యుద్ధం. మార్గశీర్ష మాసంలో మోక్షద ఏకాదశి అని చెప్పి అంటారు. ఆ రోజు మరి శ్రీకృష్ణ భగవానుడు ఈ జగత్తుకే మార్గాన్ని చూపించేటువంటి గీతా సందేశాన్ని ఇవ్వడం జరిగింది. మరి భీష్ముడు ఎప్పుడైతే నేల కొరిగాడో అప్పటి నుంచి ఆయన ఉత్తరాయణ కాలం రాబోతుందని తెలిసి 56 రోజుల పాటు నిలిచి ఉంటాడు. వచ్చి ఎప్పుడైతే సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడో అప్పుడు ఆయన తుది శ్వాస విడిచిపెడతాడనమాట. కాబట్టి ఉత్తరాయణం అనేది చాలా ముఖ్యమైనది. మరి దక్షిణాయన కాలంలో కూడా మనం చూసినట్లయితే అసలు మొత్తం ఈ ఏర్పాట్లు ఇవన్నీ కూడా దేనికోసం అంటే, ముందు మనం అర్థం చేసుకోవాలి, మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ. మరి ఆత్మ అయినటువంటి మనకి ఇదే మొదటి శరీరం కాదు. ఇంతకుముందు మనం అనేకమైనటువంటి శరీరాలు స్వీకరించాం. అయితే ఆ శరీరాలు మానవ శరీరాలు అయి ఉండాల్సినటువంటి అవసరం లేదు. శాస్త్రాలు చెప్తున్నాయి మనకి 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయని చెప్పి. 84 లక్షల జీవరాశులు ఏమిటంటే జలజా నవలక్షాని, అంటే జలములో నీటి యందు జీవించేటువంటివి 9 లక్షల రకాల జీవరాశులు. స్థావరాని 1,20,000, అంటే కదలకుండా ఉండేటువంటి చెట్లు, మొక్కలు, పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఇవి 20 లక్షల రకాలు. క్రిమయో రుద్ర సంఖ్యాక, అంటే క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో అవి 11 లక్షల రకాలు. మరి పక్షీణాం 10,00,000 అని చెప్పన్నారు, అంటే పక్షులు 10 లక్షల రకాలుగా ఉన్నాయి. 30,00,000 పశవ, పశువులు 30 లక్షల రకాలుగా ఉన్నాయి. 4,00,000 మానవ, మనిషి మాత్రం 4 లక్షల రకాలుగా ఉన్నాడు. మరి మనకి ఇప్పుడు ఈ మానవ జన్మ లభించింది అంటే దాని అర్థం మనం దీనికి పూర్వం 9 లక్షల రకాల జలరాశులుగా, అలాగే 20 లక్షల రకాల స్థావరాలుగా, అలాగే 11 లక్షల రకాల క్రిమికీటకాలుగా, 10 లక్షల రకాల పక్షులుగా, 30 లక్షల రకాలుగా పశువులుగా అనేక సార్లు మనం జన్మ ఎత్తి, అంటే జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అనుభవించి ఇప్పుడు ఇదిగో ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మను మనం పొందాం. కాబట్టి మానవ జన్మ చాలా చాలా ఉన్నతమైనటువంటిది. అందుకే ఈ మానవ జన్మలోనే, మానవ సమాజంలోనే మనకి ధర్మం, అలాగే మతం, ఈ విధమైనటువంటివన్నీ పరిగణనలు కూడా మనకు ఉన్నాయి. ఎందుకని అంటే అసలు మన జీవిత లక్ష్యం ఏమిటంటే ఈ యొక్క జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అనేటువంటి ఈ వలయం నుంచి మనం బయటపడాలన్నమాట. అది దీని యొక్క లక్ష్యం. అందుకే మానవ జన్మలో మరి అంతిమంగా మనం మోక్షం కోసం మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ విధంగా 80 లక్షల జీవరాశులను దాటుకుని మనం ఈ అరుదైనటువంటి మానవ జన్మను పొందాం. మరి మానవ జన్మ అనేది దేనికోసం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయంటే అధాతో బ్రహ్మ జిజ్ఞాస, అంటే
జీవితపు సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఈ మానవ జన్మ అనేది ఉంది. మరి శాస్త్రాలు చెప్తున్నాయి సమస్య అంటే ఏమిటంటే అందరికీ సమానంగా ఉండేది, అలాగే ఎవరో కోరుకునేది, కోరుకోకపోయినా అందరికీ వచ్చేదని సమస్య అంటారు. సాధారణంగా అందరూ సమస్యలు అనగానే ఏవేవో సమస్యల గురించి మాట్లాడుతుంటారు, కానీ ఉన్నవి 4 సమస్యలని శాస్త్రాలు చెప్తున్నాయి: పుట్టడం, మరణించడం, ముసలితనం, వ్యాధి. మరి ఈ 84 లక్షల జీవరాశులకి సమానంగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం మానవ జన్మకి వస్తామో అప్పుడే మనకి దీన్ని పరిష్కారానికి కనుగొనగలం అనమాట. అందుకే మనకి భగవంతుడు ఈ భగవద్గీత, అలాగే రామాయణం, మహాభారతం, భాగవతం, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ దేనికోసం అంటే మనిషికి సమస్యల యొక్క పరిష్కారాన్ని ఇవ్వడం కోసం అనమాట. మరి ఈ మానవ జన్మ వచ్చింది కాబట్టి మనకి భగవంతుడు మరి మోక్షము అంటే ఏమిటి అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి శరీరం ఏదైతే ఉందో ఇది భౌతికమైనటువంటిది, అన్ని దుఃఖాలకు నిలయం అనమాట. మరి దీని నుంచి మనం బయటపడి ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నామో తాత్కాలికమైనటువంటిది, దీనికి అన్యముగా మరొక ప్రకృతి ఉంది, దానినే ఆధ్యాత్మిక ప్రపంచం అంటారు. కాబట్టి ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశించడం దాన్నే మోక్షము అంటారు. ఆధ్యాత్మిక ప్రపంచాన్నే వైకుంఠము, అలాగే పరలోకము, గోలోక బృందావనము అంటారు. అంటే భగవంతుడు ఉండేటువంటి లోకం అన్నమాట. అందుకోసం మరి మానవ జన్మ వచ్చినప్పుడు మనిషి తన యొక్క జీవనాన్ని, తన యొక్క అస్తిత్వాన్ని పవిత్రం చేసుకోవడం కోసం అనేకమైనటువంటి కార్యాలు చెప్పబడ్డాయి. అందులో భాగంగానే ఈ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి వ్రతాలు, ఉదాహరణకు మనకి ఇంతకుముందు కార్తీక మాసం గడిచింది, ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఉత్తరాయణం, దక్షిణాయన కాలాలు ఉన్నాయని చెప్పి. ఉత్తరాయణం సాధారణంగా 6 నెలల పాటు ఉంటుంది, దక్షిణాయనం 6 నెలలు ఉంటుంది. మరి దక్షిణాయనంలో కూడా భగవంతుడు ఏం చేస్తారంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు మనకి ఇస్తుంటాడు. ఉదాహరణకి కార్తీక మాసం మనకు తెలిసిందే. కార్తీక మాసం ఎంతో అందరూ కూడా చక్కగా మరి కార్తీక మాసాన్ని భగవంతుడికి దీపాన్ని సమర్పించి చేస్తూ ఉంటారు. అది దాటిన తర్వాత మళ్ళీ మనకి మార్గశీర్షం, అంటే ఈ దక్షిణాయనంలో చివరి 3 నెలలు మనం చూస్తే ఈ మార్గశీర్ష మాసం తర్వాత వచ్చేటువంటి ఈ మార్గశీర్షం ఇవన్నీ కూడా చాంద్రమాన గణన అన్నమాట. ఇది సాధారణంగా మనకి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం అనేవి ఈ 12 మాసాలు చంద్రుడు గమనాన్ని బట్టి లెక్క వేస్తారు. కానీ ఈ ధనుర్మాసం అనేది సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి వస్తుందన్నమాట. అందుచేతనే ఈ ధనుర్మాసం అనేది నిర్దిష్టంగా అదే రోజున వస్తుంది. మరి ఇది ఎప్పుడు పూర్తి అవుతుంది అంటే ఇది దక్షిణాయనంలో చివరి నెల, పైగా విష్ణువుకి ప్రీతికరమైనటువంటి నెల. వాస్తవానికి ప్రతి నెల కూడా భగవంతునికి ప్రీతికరమైనటువంటిది, కృష్ణునికి ప్రీతికరమైనటువంటిది. కానీ ఏ విధంగా అయితే మనం చూడండి, మనం బజారులో రకరకాల వస్త్ర దుకాణాల వాళ్ళు, లేకపోతే నగలు అమ్మేవాళ్ళు, లేదా టీవీలు అవి షోరూమ్లు అమ్మేవాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరంలో కొన్ని ప్రత్యేక అవకాశాలు ఇస్తూ ఉంటారనమాట. ఆ నెలలో మీరు కొంటే మీకు ఏదో ఎక్కువ లాభం వస్తుంది అది అని చెప్పి. ఎందుకనంటే కస్టమర్స్ని, వినియోగదారులను ఆకర్షించడం కోసం. అలాగే భగవంతుడిని మర్చిపోయి భగవంతుడి సేవని విడిచిపెట్టి ఈ ప్రపంచానికి వచ్చినటువంటి జీవుల్ని మళ్ళీ తన దగ్గరికి ఆకర్షించడం కోసం భగవంతుడు కూడా అనేకమైనటువంటి అవకాశాలు రాయితీరిస్తుంటాడు అనమాట. అందుకే ఆయన ఏమంటాడంటే మీరు ఈ నెలలో ఈ వ్రతం చేస్తే మీకు ఇంకా విశేషమైన ఫలితం వస్తుంది, ఈ నెలలో చేస్తే ఇంకా విశేషమైన ఫలితం వస్తుంది, ఇలా చెప్తూ ఉంటాడు. అలాగే మనకి కార్తీక మాసం కావచ్చు, లేకపోతే ఈ ధనుర్మాసం కావచ్చు, ఇవన్నీ ఆ విధమైనటువంటి అవకాశాలు. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో మనం చూస్తే మరి శ్రీరంగం ఏదైతే ఉందో మనకి తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగ క్షేత్రం, అక్కడ రంగనాథస్వామి, శ్రీ రంగనాథస్వామి అక్కడ వేయించేసి ఉంటారు. ఈ రంగనాథుడు అంటే ఎవరంటే కృష్ణుడు, కృష్ణుడే రంగనాథుడు అన్నమాట. మరి కృష్ణుని యొక్క రూపాలు అనేకముగా మనకు ఉన్నాయి. మరి మనం ఉత్తరంలో చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో వృందావనంలో మరి శ్రీకృష్ణుడు ఎంతో ప్రసిద్ధి, మథురా వృందావన మండలంలో. అలాగే రాజస్థాన్లో మనం చూస్తే శ్రీనాథ్జీ అని చెప్పి అంటారు, నాథ్వారా అని చెప్పి అంటారు. గుజరాత్లో చూస్తే ద్వారక, మహారాష్ట్రలో చూస్తే మనకి పండరీపురం, అలాగే కేరళలో చూస్తే గురువాయూరు, అలాగే తమిళనాడులో చూస్తే శ్రీరంగం, మన ఆంధ్రదేశంలో చూసినట్లయితే తిరుపతి, ఇలా ఒరిస్సాలో చూస్తే జగన్నాథుడు, అలాగే మరి పశ్చిమ బెంగాల్లో చూస్తే మరి చైతన్య మహాప్రభు, ఇలా బీహార్లో చూస్తే గయ చూడండి, మరి వారణాసిలో చూస్తే మరి మాధవుడు. ఇలాగా ఈ భారతదేశంలో ప్రతి చోటున, ఎందుకంటే భారతదేశం అనేది పుణ్యప్రదేశం కాబట్టి, ముఖ్యంగా భారతదేశం అనేది దేనికోసం ఉందంటే
ఆధ్యాత్మిక జీవనాన్ని గడపడం కోసం ఉంది. ఈ భారతదేశం అనేది ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని, అంటే గురువు పాత్ర పోషిస్తుందన్నమాట. అందుకే ప్రపంచంలో మిగతా చోట్ల ఎలా ఉన్నా భారతదేశంలో ఈ వైదిక సంస్కృతిని రక్షించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడైతే భారతదేశం కూడా సంస్కృతి పరంగా విహీనమైపోతుందో ప్రపంచం అంతా కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయన్నమాట. అందుకే మరి భారతదేశంలో మనం చూస్తే అడుగడుగునా కూడా అనేకమైనటువంటి పుణ్యతీర్థాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకోసం ఉన్నాయంటే భగవంతుని మర్చిపోయినటువంటి జీవులు మళ్ళీ తిరిగి భగవంతుడితో తమకున్నటువంటి సంబంధాన్ని మళ్ళీ పునరుద్ధరించుకొని ఈ మానవ జీవితంలో తమ యొక్క అస్తిత్వాన్ని పవిత్రం చేసుకొని భగవంతుడి దగ్గరికి తిరిగి చేరుకోవడం కోసం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. మరి ఆ విధంగా తమిళనాడులో ఏదైతే శ్రీరంగ క్షేత్రంలో రంగనాథ స్వామి ఉన్నారు, అలాగే తమిళనాడులో మనం చూస్తే శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి ఒక ప్రదేశం ఉంది. అక్కడ భగవంతుని యొక్క ప్రియమైనటువంటి భక్తురాలుగా స్వయంగా లక్ష్మీదేవి అంటే రాధారాణి ఆండాళ్ళుగా ఆమె అవతరిస్తుందన్నమాట. ఆమె ఆండాళ్ళుగా అవతరించి ఆమె స్వామిని సేవిస్తుంది. మరి భగవంతుడిని భక్తులు 5 రకాల రసాల్లో సేవిస్తూ ఉంటారు. 5 రకాల సంబంధాల్లో భక్తుడు భగవంతునితో వినిమయం చేసుకోవచ్చు అనమాట. ఏమిటవి అంటే శాంతము, దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మాధుర్యము అని అంటారు. కొంతమంది భక్తులు భగవంతునితో శాంత సంబంధంలో ఉంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం చూస్తే శ్రీకృష్ణునికి గోవులు అంటే చాలా ప్రీతి. గోవులు, అలాగే నెమళ్ళు, లేళ్ళు, ఈ పక్షులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి చూడండి ఏ విధంగా అయితే మీరు ఇక్కడ చూస్తే గోవులు ఉంటాయి. గోవును చూడగానే మనకు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. అది మనకు ప్రత్యేకంగా సేవ చేయకపోయినా దానిని చూడగానే మనకు ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆ గోవులు మనతో లేదా ప్రకృతి రమణీయంగా ఉంటుంది, ప్రకృతిని చూడగానే మనకు ఆనందం వస్తుంది. దాన్ని శాంత సంబంధము అని అంటారు అన్నమాట. అలాగే దాస్యము అంటే ఏమిటంటే ఒక సేవకుని వలె, ఒక దాసుని వలె సేవ చేస్తూ ఉండడం. ఉదాహరణకి హనుమంతుడు మనం చూస్తే హనుమంతుడు శ్రీరామచంద్ర స్వామికి మరి దాస్య సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అలాగే సఖ్యము అంటే స్నేహితులుగా, మిత్రులుగా భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకోవచ్చు. ఉదాహరణకి మనం చూస్తే అర్జునుడు కృష్ణునితో మైత్రి కలిగి ఉన్నాడు, సుధాముడు కృష్ణునితో మైత్రి కలిగి ఉన్నాడు, ఉద్ధవుడు కూడా కృష్ణునితో మైత్రి కలిగి ఉన్నాడు. అలాగే వాత్సల్యభరితంగా అంటే తల్లిదండ్రులుగా కూడా మనం భగవంతుడికి సేవించవచ్చు. సాధారణంగా ఇతర మత విధానాల్లో చూస్తే వాళ్ళు కేవలం భగవంతుని తండ్రి అని పిలుస్తారు అంతే. ఓ పరలోకమున ఉన్నటువంటి ఓ తండ్రి మా యొక్క అవసరాలు తీర్చండి అని అడుగుతుంటారు. అంటే తండ్రి అంటే మనం ఎప్పుడైతే భగవంతుని తండ్రిలా చూస్తామో తండ్రి సాధారణంగా కుటుంబాన్ని పోషించేవాడు. కాబట్టి భగవంతుడు ఇప్పుడు మనల్ని పోషించేవాడు అంటే భగవంతుడు తండ్రి సంతానానికి సేవ చేస్తాడు. కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతుని తండ్రిగా చూస్తామో భగవంతుడి నుంచి మనం సేవను పొందుతూ ఉంటాం. కానీ ఈ వైదిక సాంప్రదాయంలో మనం చూస్తే భగవంతుడిని తండ్రిగా చూడడం మాత్రమే కాదు, మన వైదిక సంస్కృతిలో భగవంతుడికే తండ్రి అవ్వడం అనేటువంటిది ఉంది. చూడండి, ఇది ఇతర మత విధానాల్లో ఎక్కడ కూడా లేదనమాట. అందరూ సాధారణంగా మన భగవంతుని బిడ్డలం అంటారు, కానీ భక్తుడు కావాలంటే భగవంతుని తన బిడ్డగా పొందొచ్చు. చూడండి విశేషం. మరి అది మనం చూస్తే దశరథ మహారాజు శ్రీరామచంద్రుని పుత్రుడిగా పొందాడు. అలాగే మరి దేవకి వసుదేవులు శ్రీకృష్ణుని పుత్రుడిగా పొందారు, బలరాముడిని పుత్రునిగా పొందారు, నంద యశోధలు వాళ్ళు కృష్ణుని పుత్రునిగా పొందారు. ఇలా మన శాస్త్రాలు చూస్తే భగవంతుడే భక్తులకు పుత్రునిగా వస్తాడు. చూడండి, అంటే ఎప్పుడూ భగవంతుడి నుంచి సేవలను స్వీకరించడం కాదు, మనం కూడా భగవంతుడికి సేవ చేయొచ్చు అనేటువంటిది. ఎంతవరకు ఇది ఉందంటే భగవంతుడికి స్నేహితునిగా కూడా మనం ఉండొచ్చు. చూడండి, అర్జునుడు ఉదాహరణకి మరి కృష్ణునికి మిత్రునిగా ఉన్నాడు. కృష్ణుడు అర్జునుని కోసం రథసారథ్యం వహించాడు. చూడండి, ఇంకా మనం సన్నిహితంగా మనం భగవంతునికి మరి ప్రియురాలిగా కూడా ఉండొచ్చు. అందుకే శ్రీమతి రాధారాణి కావచ్చు, లేకపోతే లక్ష్మీదేవి చూస్తే ఆమె భార్యగా ఉంది. అంటే ఇది చాలా విలక్షణమైనటువంటిది అనమాట. కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఈ యొక్క జ్ఞానం అనేది ఉంది. ఇతర మత వాళ్ళకి ఈ జ్ఞానం లేదు. వాళ్ళు కేవలం భగవంతుడు తమ పోషకుడు అని అనుకుంటారు, కానీ అవసరమైతే భగవంతుడు మన చేత పోషింపబడడానికి మన దగ్గరికి వస్తాడనేటువంటిది ఎవరికి తెలియదు అనమాట. కాబట్టి లక్ష్మీదేవి లేదా రాధారాణి అని చెప్పి అంటాం. ఆమె ఆండాళ్ళుగా శ్రీవిల్లిపుత్తూరులో ఆమె అవతరించి ఆమె ఏం చేస్తుందంటే ప్రతిరోజు కూడా ఆమె ఒక పూలమాల తయారు చేసి రంగనాథుడికి ఆ పూలమాల ఎలా ఉందో ఏమిటో ముందు ఆమె మెడలో వేసుకొని చూసేది. చూడండి, సాధారణంగా భగవంతుడికి ఎవరైనా దండ తయారు చేస్తే భగవంతుడికి ముందు వేస్తారు, కానీ వాళ్ళ మెడలో వేసుకోరు. కానీ ఆండాళ్ళకి ఎంతటి ప్రేమ అంటే మనం చూడండి, ఉదాహరణకి రామచంద్రునికి శబరి ఏం చేస్తుంది, ఆమె పళ్ళు ఇస్తుంది. కానీ ఎలా ఇస్తుంది, ఎవరు ఎంగిలి చేసి ఇవ్వరు. కానీ
ఆమె యొక్క సహజమైనటువంటి ప్రేమ ఎలాంటిదంటే, అయ్యో ఈ పళ్ళు ఎలా ఉన్నాయో ఏమిటో, ముందు ఒకరుగా ఉన్నాయేమో, రాముడికి నచ్చదేమో అని చెప్పి ఆమె కొరికి చూసిస్తుంది అనమాట. అది సహజమైన ప్రేమ, సాధారణంగా అందరూ చేసేది కాదు. అలాగే మరి ఈ ఆండాళ్ దేవి ఎవరైతే ఉన్నారో ఆమె ఏం చేస్తుందంటే, మరి ప్రతిరోజు కూడా పూలమాల తయారు చేసి ముందు ఆమె మెడలో వేసుకొని అద్దంలో చూసుకుంటుందన్నమాట. స్వామికి ఎలా ఉంటుందో ఏమిటో మెడలో వేస్తే అని వేసుకొని చూసి ఆమె పంపిస్తుంది. కానీ స్వామి దాన్ని స్వీకరించేవాడు, ఎందుకంటే ఆమెకున్న సహజమైనటువంటి ప్రేమ కారణం చేత. ఈ విధంగా మరి మన వైదిక సంస్కృతి మనకి తెలియజేసేది ఏమిటంటే, మనందరికీ కూడా భగవంతునితో ఒక విధమైనటువంటి నిత్య సంబంధం ఉంది. అంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఏ విధంగా అయితే మనకు తల్లిదండ్రులు ఉంటారు, మనకు సంతానం ఉంటారు, మనకి స్నేహితులు ఉంటారు, అలాగే మనకి సేవకులు ఉంటారు, లేదా మనం ఎవరికో సేవ చేస్తూ ఉంటాం, అలాగే మనకి భార్య ఉండొచ్చు, లేదా ప్రియురాలు ఉండొచ్చు. ఇవన్నీ మనకి ఎలాగైతే ఉన్నాయో ఇవే సంబంధాలు మన భగవంతుడితో కూడా కలిగి ఉండొచ్చు. అది శాస్త్రాలు చెప్తున్నాయి. వాస్తవంగా ఆధ్యాత్మిక ప్రపంచం, అందరూ పరలోకం వైకుంఠం అంటారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారండి అంటే, భగవంతుడికి ఈ 5 సంబంధాల్లో అక్కడ కూడా మనం భగవంతుడికి సేవించవచ్చు అనమాట. వాస్తవంగా మనం అక్కడ ఉన్నటువంటి వాళ్ళమే ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి వచ్చాం భగవంతుడిని విస్మరించి. కాబట్టి ఈ శాస్త్రాలు, ఈ వ్రతాలు, లేకపోతే ఈ ఉత్సవాలు, ఇవన్నీ దేనికోసం ఉన్నాయంటే, మళ్ళీ మనలో ఈ భగవత్ చైతన్యాన్ని పునరుద్ధరించుకొని మళ్ళీ భగవంతుడిని సేవ చేయడం ద్వారా మనల్ని మనం పవిత్రం చేసుకొని, అంతే నారాయణ స్మృతి అంటే ఈ శరీరాన్ని వదిలేటువంటి సమయంలో భగవంతుడిని స్మరించి, నారాయణుడిని స్మరించి మళ్ళీ మన వైకుంఠ లోకానికి వెళ్ళి అక్కడ శాశ్వతంగా మళ్ళీ ఈ లోకానికి తిరిగి రాకుండా అక్కడ ఎంతో దివ్యమైనటువంటి ఆనందాన్ని మనం పొందొచ్చు అనమాట. అందుకే మరి అన్ని మత విధానాల్లో కూడా వాళ్ళు ఏమంటారంటే, అందరూ కూడా పరలోకం వెళ్ళాలని చెప్పి అంటారు. ఇది కాదు మన నిజస్థానం. మన నిజస్థానం ఎక్కడ అంటే ఆధ్యాత్మిక ప్రపంచం, భగవంతుడు ఉండేటువంటి ప్రదేశం. కాబట్టి ఈ ఉత్సవాలు ఇవన్నీ కూడా దేనికోసం అంటే, మనిషిలో ఈ ఆధ్యాత్మిక చైతన్యాన్ని పునరుద్ధరించడం కోసం. కానీ దురదృష్టవశాత్తు మరి విలువైన మానవ జన్మ పొందిన తర్వాత మనిషి ఏం చేస్తారంటే, మరి అసలు దేనికోసం మానవ జన్మ వచ్చిందో ఆ పని చేయడం మానేసి అతడు తినడం, నిద్రపోవడం, లేకపోతే మైథునం చేయడం, లేకపోతే తనను తాను సంరక్షించుకోవడం, వీటి కోసం కులాల పేరుతో, లేకపోతే జాతుల పేరుతో, దేశాల పేరుతో, మతాల పేరుతో కొట్టుకుంటూ తన విలువైన మానవ జన్మని వృధా చేసుకుంటూ ఉంటాడనమాట. అందుచేత మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ మానవ జన్మ అనేది ఎంతో ఉన్నతమైనటువంటిది. కేవలం మానవ జన్మలో మాత్రమే మనం భగవంతుడి గురించి తెలుసుకోగలం. అందుకే మరి ఈ భగవద్గీత ఏదైతే ఉందో, కృష్ణుడు బోధించినటువంటి భగవద్గీత, ఇది మరి మానవాళికి మార్గోపదేశం అన్నమాట. ఏ విధంగా అయితే మనం ఒక వస్తువు కొన్నాం అనుకోండి, దానికి ఒక మాన్యువల్ ఇస్తారు. మాన్యువల్ దేనికోసం అంటే, ఆ వస్తువుని ఎలా వాడాలి, ఏమిటి, ఎలా వాడితే ఏ ఆప్షన్ కావాలంటే మనం ఏం నొక్కాలి, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ఆ మాన్యువల్ని అనుసరించి మనం వాడినట్లయితే సక్రమంగా పనిచేస్తుంది. అలాగే భగవంతుడు మనకి ఈ మానవ జన్మనిచ్చిన తర్వాత మనకి భగవద్గీత అనేటువంటి ఒక మాన్యువల్ని మనకి ఇచ్చాడు. మనం చూడండి, ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రపంచం ప్రపంచం అనే మాట పడుతుంటాం. కానీ వాస్తవానికి ప్రపంచం అంటే ఏమిటి ఎవరికి తెలియదు. ప్రపంచము అంటే సంస్కృత పదం. అందులో పంచ అంటే 5 అని అర్థం. తెలుసు కదా అందరికీ, పాంచ్ అంటే 5 అంట. పంచ అంటే 5. ప్రపంచము అంటే 5 విషయాలతో కూడుకున్న దాన్ని ప్రపంచం అని అంటారు. ఏమిటి 5 విషయాలు అంటే ఎవరికి తెలియదు. ప్రపంచం అనే మాట వాడతాం తప్ప ఆ 5 విషయాలతో ఏమిటి 5 విషయాలు అంటే, భగవంతుడు, జీవుడు, ప్రకృతి, కాలము, కర్మ. చూడండి, భగవంతుడు అంటే ఈశ్వరుడు అని చెప్పి అంటాం. అందరిని నియంత్రించేటువంటి ఈశ్వరుడు, నియంత్రించబడేటువంటి జీవులైన మనం, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి, కాలము, కర్మ అంటే మనం చేసేటువంటి పనులు. ఈ 5 సమ్మేళనమే ఈ ప్రపంచం. మరి మనం ఈ ప్రపంచంలో ఉన్నామంటే ఈ 5 గురించిన అవగాహన ఉండాలి. ఈ 5 గురించిన అవగాహన లేకుండా ఈ ప్రపంచంలో మనం ఎలా జీవించగలం చెప్పండి. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ 5 గురించినటువంటి సమాచారాన్ని మనకి ఇచ్చాడు. కానీ మనం ఏమనుకుంటాం, భగవద్గీత అనేది ఎవరో సన్యాసులు చదివేది, లేకపోతే ఏదో అనుకుంటాం. భగవద్గీత చదివితే సన్యాసులు అయిపోతారేమో అనుకుంటాం. కానీ భగవద్గీత కృష్ణుడు ఎవరికి ఉపదేశించాడు? అర్జునుడికి ఉపదేశించాడు. అర్జునుడు వాస్తవానికి సన్యాసి అవుదాం అనుకున్నాడు, యుద్ధం చేయకూడదు అనుకున్నాడు. కానీ భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు యుద్ధం చేశాడు. ఎవరి కోసం యుద్ధం చేశాడు? కృష్ణుని కోసం యుద్ధం చేశాడు. కాబట్టి భగవద్గీత అనేది శాస్త్రాలు చెప్తున్నాయి 5 ఏళ్ల వయసులో మనం తెలుసుకోవాలన్నమాట. అందుకే భాగవతంలో మనకి ప్రహ్లాదుడు చెప్తాడు, కౌమారం ఆచరేత్ ప్రాజ్ఞ అని చెప్పి. అంటే 5 ఏళ్ల వయసులో మనం భగవద్గీత సందేశాన్ని తెలుసుకుంటే, అంటే ఇప్పుడు మనకి మానవ దేహం అనేది వచ్చింది, ఇది ఉదాహరణకు ఒక 100 ఏళ్ళు జీవిస్తాం అనుకుంటే,
మరి 5 ఏళ్ల వయసులోనే దీన్ని నేర్చుకుంటే మిగిలిన 95 సంవత్సరాలు ఎలా జీవించాలో ఏమిటో మనం తెలుసుకోగలం. అంటే వస్తువు, ఎందుకంటే ఈ మానవ దేహం అనేది ఒక యంత్రం, ఇది ఒక వాహనం, ఇది ఒక కారు లాంటిదనమాట. ఏ విధంగా అయితే కారులో ప్యాసింజర్ ట్రావెల్ చేస్తుంటాడో అలాగే ఆత్మ ఈ శరీరం అనే వాహనంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. మరి శరీరాన్ని మనం ఎలా వాడుకోవాలో అది తెలియాలంటే భగవద్గీత సందేశం తెలియాలి. అందుచేత మరి ఇది మార్గశీర్ష మాసం, అంటే చాంద్రమానం ప్రకారం దీన్ని మార్గశీర్ష మాసం అంటాం. సౌర్యమానం ప్రకారం మనకి 15వ తారీఖున ఈ ధనుర్మాసం అనేది ప్రారంభమైంది. అంటే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన కాలం ఇది. అలాగే పౌర్ణమి నాడు చంద్రుడు మృగశిర నక్షత్రంలోకి వచ్చినటువంటి మాసం కూడా ఇదన్నమాట. కాబట్టి ఈ రెండు కూడా చాలా విశేషం అన్నమాట. కాబట్టి ఈ సమయాన్ని మనిషి ఈ పుణ్యకాలాన్ని పాపకర్మలలో వాడుకోకూడదు. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే పవిత్రమైన సమయంలో కానీ పవిత్రమైన ప్రదేశంలో కానీ మనం చేసే పాపపుణ్య కార్యాలు 10 రెట్లు ఎక్కువ ఫలితాలు ఇస్తాయి. అంటే ఒక పవిత్రమైనటువంటి రోజున మనం పాపకార్యం చేస్తే మిగిలిన రోజుల్లో చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ పాపం వస్తుంది. అలాగే పవిత్ర సందర్భాల్లో పుణ్యం చేస్తే దానికి 10 రెట్లు ఎక్కువ పుణ్యం వస్తుంది. మరి సంవత్సరంలో మనకు అనేకమైనటువంటి పుణ్యకాలాలు, ఉదాహరణకి ఇప్పుడు ఈ ధనుర్మాసం అనేది ఉంది. ఈ ధనుర్మాసాన్ని అందరూ కూడా ఆధ్యాత్మిక కార్యాల్లో, భగవత్ సంబంధమైనటువంటి కార్యాల్లో ఉపయోగించాలన్నమాట. తద్వారా మనం చాలా గొప్ప ఆధ్యాత్మిక ఫలితాన్ని మనం పొందుతాం. ఎందుకంటే అంతిమంగా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఆనందం కోసం వెతుకుతున్నారు, అంతే కదా. ఎవరు ఏం చేసినా ఆనందం కోసమే. కానీ మన దురదృష్టవశాత్తు ఆనందాన్ని తప్పుడు ప్రదేశంలో, తప్పుడు విధానంలో వెతుక్కుంటున్నాం. మనం ఈ శరీరం కాకపోయినప్పటికీ నేను ఈ శరీరాన్ని అనేటువంటి మొట్టమొదటి భ్రమలో మనం ఉంటున్నాం. మొట్టమొదటి దురవగాహన ఏమిటంటే నేను ఈ శరీరాన్ని అనుకోవడం. మనం ఎప్పుడైతే నేను ఈ శరీరాన్ని అనుకుని ఆ విధమైనటువంటి అవగాహనతో అనేకమైన పనులు చేస్తామో అవన్నీ కూడా వైఫల్యాలు అవుతాయి. ఎందుకంటే అసలు ముందు ఆధారమే తప్పు కాబట్టి. కానీ నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం తెలుసుకొని ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు చేస్తే అప్పుడు మనకి నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం అనేది వస్తుందన్నమాట. మరి ఎవరైతే నేను శరీరాన్ని కాదు ఆత్మను అని తెలుసుకుంటారో అలాంటి వారి కోసం ప్రత్యేకించి ఈ యొక్క వ్రతాలు లేకపోతే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనిషిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించి మనిషి యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని తీసుకురావడం కోసం. ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? సైన్స్ ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలనుకుంటున్నాడు. ఏమిటి సమస్యలు? ఇందాక చెప్పాను, పుట్టడం, మరణించడం, ముసలితనం, వ్యాధి. ఈ 4ంటికి సైన్స్ ఇచ్చే పరిష్కారం ఏమిటి చెప్పండి? మరణం లేకుండా సైన్స్ ఏమైనా చేయగలదా? లేదు. ముసలితనం రాకుండా ఏమైనా చేయగలదా? ఏం చెప్తుంది? ముసలితనం వస్తే జుట్టు నెరిసిపోతే గోడ్రేజ్ హెయిర్ డై వాడండి అని చెప్తుంది తప్ప అసలు ముసలితనం రాకుండా సైన్స్ ఏం చేయలేదు. అలాగే మరణం రాకుండా సైన్స్ ఏం చేయలేదు. వ్యాధి రాకుండానూ ఏం చేయలేదు. ఒక వ్యాధి వచ్చిందంటే దానికి ఏదో ఔషధం ఇస్తుంది, కానీ ఇంకొక వ్యాధి రాకుండా ఏం చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఈ సైంటిఫిక్ టెక్నాలజీ మెడికల్ విభాగంలో పెరిగిన తర్వాత ఇంకా ఎక్కువగా వ్యాధులు కూడా ప్రబలిపోతున్నాయి. ఈ రోజుల్లో వచ్చే వ్యాధులకి అసలు ఔషధం కూడా కనుక్కునే ముందుగా కొత్త వ్యాధి వచ్చేస్తుంది. కాబట్టి మనిషి యొక్క అసలైన సమస్యలు ఏవైతే ఉన్నాయో, పుట్టడం, మరణించడం, ముసలితనం, వ్యాధి అనే వాటికి సైన్స్ ఏ విధంగానూ పరిష్కారం చూపలేదు. పరిష్కారం చూపగలిగింది ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే. మరి ఆధ్యాత్మిక జ్ఞానం మనకి ఎక్కడ లభిస్తుంది అంటే భగవద్గీతలో లభిస్తుంది, రామాయణంలో లభిస్తుంది, మహాభారతం, భాగవతాది గ్రంథాల్లో మనకు లభిస్తుంది. దురదృష్టవశాత్తు మనిషి ఆనందాన్ని తప్పుడు విధానంలో వెతుక్కుంటున్నాడు, అంటే భౌతికమైనటువంటి విధానాల్లో వెతుక్కుంటున్నాడు. అందుకే ఈ రోజుల్లో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలను చదివిస్తూ ఉన్నప్పటికీ వాళ్ళ జీవితంలో వాళ్ళు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు చివరికి. అంటే ఈ విద్యా విధానం, ఈ జీవన విధానం అంతా కూడా విఫలమైపోయిందని మనం అర్థం చేసుకోవాలి. మరి ఏమిటి అసలైన విధానం అంటే మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ముందు మనం తెలుసుకోవాలి. అది ముందు మనం ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవాలి. మరి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే భగవంతుడి నుంచి వచ్చింది. భగవంతుడికి మనకు ఏమిటి సంబంధం అంటే భగవంతుడి యజమాని, మనం సేవకులం. కాబట్టి మన సేవకులంగా భగవంతుడికి మనం, యజమానికి మనం సేవ చేయాలి. ఆ విధంగా సేవ చేస్తే మనకి భగవంతుడు పోషణనిస్తాడు, రక్షణనిస్తాడు. ఆ విధంగా మనం నిజమైనటువంటి ఆనందాన్ని అనుభూతి చెందగలం. కానీ భగవత్ సేవలో కాకుండా మద్యం, మాంసం, జోదం, వ్యభిచారాల్లో మనం ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నాం ఇప్పుడు. కానీ దానివల్ల ఎవరికి కూడా నిజమైనటువంటి ఆనందం రాదు. అందుచేతనే మరి ఈ మనిషిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొల్పడం కోసమే ఈ అనేకమైనటువంటి ఉత్సవాలు, లేకపోతే జాతరలు, తీర్థాలు, లేకపోతే పురాణ కాలక్షేపాలు, ఇవన్నీ ఉన్నది దానికోసమే. దేవాలయాలు అనేవి, ముఖ్యంగా ఈ దేవాలయాలు అనేవి ఎందుకు ఉన్నాయంటే దేవాలయాలు అనేవి ఆధ్యాత్మిక విద్యా కేంద్రాలుగా ఉండాలన్నమాట. మీరు చూడండి, క్రైస్తవులు కావచ్చు, మహమ్మదీయులు కావచ్చు,
వారి వారి యొక్క ప్రార్థనా స్థలాల్లో వాళ్ళకు తోచినది ఏదో వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ ఈనాడు మనం చూస్తే ఈ యొక్క ఏదైతే హిందూ సమాజం అనబడుతుందో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దేవాలయాలు కూడా ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ధర్మ ప్రచారం జరగటం లేదు. వచ్చిన వాళ్ళకి అసలు ఏమి తెలుసుకోవాలి, కూర్చోబెట్టి ఎవరు కూడా ప్రవచనం చెప్పేది లేదు, ఏమీ లేదు. కానీ ఈ దేవాలయాలు అనేవి ఏమిటంటే ఈ ఆధ్యాత్మిక విద్యా కేంద్రాలు అనమాట. ముఖ్యంగా ఈ భగవద్గీత చర్చ జరగాలి. అప్పుడు మళ్ళీ మనం మరి భగవంతునితో మన యొక్క సంబంధాన్ని తిరిగి పొందగలం. మరి అలాంటి అవకాశాన్ని ఇవ్వడం కోసమే ఇలా అనేకమైనటువంటి మనకి అవకాశాలు ఇవ్వబడ్డాయి. అంటే ఈ ధనుర్మాసం కావచ్చు, కార్తీక మాసం కావచ్చు, మార్గశీర్ష మాసం కావచ్చు, పురుషోత్తమ మాసం కావచ్చు, ఇవన్నీ కూడా దాని యొక్క ఉద్దేశం అదేనమాట. అందుచేత మేము కోరేది ఏమిటంటే ఇక్కడ మరి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అంటారు దీన్ని, ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని చెప్పి అంటారు. మరి ఇక్కడ చూస్తే మీరు ఈ సంస్థాపక ఆచార్యులు వారు ఉన్నారు, శ్రీల ప్రభుపాదుల వారు అంటారు ఆయన పేరు. ఆయన 1965వ సంవత్సరంలో 70 ఏళ్ల వయసులో ఒంటరిగా ఒక ట్రంకు పెట్టెలో భాగవతం పుస్తకాలు పట్టుకొని చేతిలో 40 రూపాయలు పట్టుకొని ఆయన అమెరికా దేశానికి వెళ్ళారనమాట, వారి యొక్క గురువు గారి ఆజ్ఞ మేరకు. అక్కడికి వెళ్ళి ఆయన భగవద్గీతను ప్రచారం చేసి ఆయన మరి ప్రపంచవ్యాప్తంగా 108 దేవాలయాలను నిర్మించారు. వేలాది మంది విదేశీయులు సైతం దేశ జాతి కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారి నుండి కూడా ఆయన మరి శిష్యులను తయారు చేసుకున్నారనమాట. మరి ఇప్పుడు మనం చూస్తే మరి ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సనాతన ధర్మ ప్రచారం జరుగుతుంది. ప్రపంచ దేశాలలో అందరూ దీన్ని స్వీకరిస్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా ఇది హిందూ మతం అది ఇది అని అనుకోవడం లేదు. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు ఎక్కడ కూడా నేను హిందువులకు చెప్తున్నానని చెప్పలా. భగవద్గీత ప్రతి జీవి కోసం భగవంతుడు చెప్పినటువంటిది. కానీ దురదృష్టవశాత్తు భారతీయులైనటువంటి మనం ఈ భగవద్గీతని పక్కకు పెట్టేసి కొత్త కొత్త గీతలను తయారు చేసుకొని, లేకపోతే కృష్ణుడిని భగవంతుడిని అర్చించడం మానేసి సినిమా యాక్టర్ని, రాజకీయ నాయకుల్ని, క్రికెట్ ఆటగాళ్ళని వీళ్ళని దేవుళ్ళు చేసుకొని పూజిస్తున్నారు. మరి దానివల్ల అరిష్టం తప్పితే ఏం రాదనమాట. అందుచేత మా విన్నపం ఏమిటంటే మరి ఇక్కడ ఎవరైతే ఆ విధంగా ఆధ్యాత్మిక శిక్షణ కావాలనుకుంటారో వారందరికీ కూడా కుల మత జాతి వర్గ భేదాలకు అతీతంగా అందరికీ కూడా ఇక్కడ ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వబడుతుంది, భక్తి యోగ శిక్షణ. ఇప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా ఈ కలియుగంలో ఏ విధంగా మనం మరి పూర్వయుగాల్లో సాధించినట్టుగా పరిపూర్ణత సాధించవచ్చు, ఎలా మన జీవితంలో నిజమైన ఆనందాన్ని పొంది మన జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు అనేది ఇక్కడ అందరికీ కూడా శిక్షణ ఇస్తున్నాం. మరి అందరికీ కూడా స్వాగతం చెబుతున్నాం. మరి ప్రతిరోజు కూడా ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ఆదివారం ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది ఉదయం 10:30 నుండి. అందరికీ అన్నప్రసాద వితరణ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ పెద్ద మందిరం కూడా నిర్మాణం అవుతుందన్నమాట. మరి అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి వారి జీవితాన్ని బాగు చేసుకోవాలని మేము కోరుతున్నాం. హరే కృష్ణ.